సార్ తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఒకటి కొన్ని అంటే 25th ఆగస్టు వరకు కూడా ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో అప్పటి వరకు కొంచెం లాభసాటిగానే ఉంటుందని చెప్పుకోవాలి. కొంచెం లక్ కలిసి వస్తుంది, కొంతవరకు పాజిటివ్గా వెళ్తాయి అనేటువంటిది మనం ఆశించవచ్చు తులారాశి వారికి. తులా లగ్నం వీరికి ఎవరి ద్వారా ధనయోగం ఉంటుంది సార్? ఒకటి ఏంటంటే అమ్మ, పార్ట్నర్స్ మూలంగా, జీవిత భాగస్వామి మూలంగా, ఎవరితోనైనా కలిసి వర్క్ చేసే వాటి మూలంగా. ఎందుకంటే ఇవి 8వ స్థానంలో గ్రహాలు ఉంటూ 2వ స్థానాన్ని చూస్తున్నాయి. సో వాటి మూలంగా ఒకటి ఏదైనా ఒక ల్యాండ్ ఏదో మధ్యవర్తిత్వంగా ఉండి మనం డీల్ చేసి కొంత షేర్ తీసుకుంటారు వీళ్ళు, అటువంటి వాటి మూలంగా ఎక్కువగా చూపిస్తుంది. వీరికి ఎవరి వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి సార్? ఇబ్బందులు అంటే అమ్మ, తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. పన్నెండులో కేతు ఉన్నాడు కదా, క్యాలిక్యులేషన్స్ సరిగ్గా చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది. అంటే మొత్తం సినారియో మొత్తం మీకు అది అనుభవం మీద వస్తుంది, ఏదో ఒక రోజులో రాదు. అవతల వాళ్ళు ఏదో చెప్పారు టక్కన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అసలు ఆ వ్యక్తి క్యాపబులా కాదా, ప్రోడక్ట్ సరైన ప్రోడక్టా కాదా, టైం కరెక్ట్ అయిన టైం కాదు. ఇప్పుడు ప్రోడక్టు మంచిదే, పర్సనల్ క్యాపబులే, కానీ ఇప్పుడు ఉండే టైం కరెక్ట్ టైం కాదు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్స్ అయిపోయి స్కూల్ బ్యాగులు అమ్మినట్టే ఉంటుంది పరిస్థితి. స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 2 నెలలు అయింది, ఇప్పుడు బ్యాగులు అమ్ముకుంటే ఏం లాభం? ఓ 2 నెలలు ముందు అమ్మితే లాభం. అట్లా ఈ మిస్కాలిక్యులేషన్స్లో ధనాన్ని పెట్టి పోగొట్టుకుంటారు. ఇది చూసుకోవాలి వీళ్ళు. ఓకే, వీరికి గృహ కొనుగోలు విషయంలో ఎలా ఉండబోతుంది? గృహ కొనుగోలు విషయంలో చూసుకుంటే సాటర్న్ ఈజ్ ఆల్వేస్ సెకండ్ హ్యాండ్, పాత గృహాలు ఇట్లాంటివి ఎక్కువగా వీళ్ళకి యోగం ఉంటుంది. అలాంటివి తీసుకుని ఏదైనా మోడర్న్గా తయారు చేసుకునేటువంటి ఆలోచనలు వీళ్ళు చేసి ఆ రకంగా మార్చుకుంటారు కూడా వీళ్ళు. ఓకే, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎటువంటి కోర్సెస్ చేస్తే మంచిదంటారు? కోర్సెస్ అనేవి పర్టికులర్గా వీళ్ళు ఏదైనా కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినవి కానీ, లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్, ఈవెంట్ మేనేజ్మెంట్స్, ఇటువంటివి బాగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయంలో ఏంటంటే అమ్మ, వీళ్ళకి ఒక్కోసారి చూడండి, విదేశాలకు పంపించాలనుకునేటువంటి ప్లానింగ్స్ ఉంటాయి చూసారా. ఎందుకంటే పంచమాధిపతి అక్కడి నుంచి వక్రించాడు. సో ఖచ్చితంగా తులాలగ్నం వాళ్ళు 90% ఆఫ్ పీపుల్ పిల్లల్ని విదేశాలకు పంపించాలనే దీని మీద ఉంటారు. కానీ అది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం పంపిస్తున్న ప్లేస్ కరెక్టా కాదా అనే ఒక్క జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, వీరు అప్పులు ఇచ్చే విషయం కానివ్వండి, తీసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయం మాత్రం ఒకటి, అప్పులైతే లభిస్తాయి, ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ ఉంటుంది. జాగ్రత్త అంటే ఒకటి, ఇక్కడ 6th లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆ 6th లార్డ్ వెళ్ళి 7th లార్డ్తో కనెక్ట్ అయి ఉన్నాడు 8th హౌస్లో. సో అందుకని ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా నిర్ణయాలు తీసుకుంటారు అప్పుల విషయంలో. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి 10 లక్షల అప్పు అవసరం ఉంది, ఆ అప్పు బ్యాంక్ కూడా ఏం చేస్తారు, 10 సార్ మీకు 20 వస్తుందంటే గబుక్కుని తీసేసుకుంటారు. కానీ 20లో 10 నిజంగా అవసరం ఉంటుంది, మిగతా 10 ఉంది కదా అని ఖర్చు పెడతాం. ఆ జాగ్రత్త మాత్రం కొంచెం తీసుకోవాలి. వీరికి వివాహం, సంతానం విషయంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? సంతానం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ ఆఫ్ 5th లార్డ్ వక్రీ కదా. వివాహం విషయంలో ఇక్కడ మేనమామ అంటే మేనరికం తరపు లేదా ఎవరైనా వీళ్ళ గైడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల సంబంధాలు ఏదైనా కుదరడం కానీ, రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత అనేటువంటిది పర్టికులర్గా చూపిస్తుంది ఇక్కడ. వీరికి వృత్తి, వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వీళ్ళకి వృత్తి, వ్యాపారాలు కనుక తీసుకుంటే అమ్మ, వ్యాపారంలో లాభాలు అనేటువంటివి మాత్రం 25th వరకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి సంబంధించిన విషయంలో కూడా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులోనే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మార్కెటింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి తొందరగా ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు, అలానే పరిహారాలు ఏంటి సార్? తండ్రి ఆస్తి విషయంలోనే, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి. కాళికాదేవి యొక్క అమ్మవారి ఆరాధన, శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి బెల్లం తినిపించినట్లయితే బాగుంటుంది. కొన్ని పర్సనల్ చార్ట్లోనే చూసుకోవాలి అని ఇందాక ఒక మాట అన్నారు. అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మెత్తది. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి.
అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు. బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు? పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 months అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earned crores of rupees. అంతకు ముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నాను, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడు ఉంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా. బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసిన అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరేది చేసుకుంటాను, ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది, లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి.